జీటీ ఇద్దాం అనుకుంటున్నారా? మళ్ళాకైతే సెట్ అయినాయి. పాత బైక్ అమ్మేస్తే కొన్ని వస్తాయి, మిగతావి ర్యాపిడోలో అలా ట్రై చేద్దామని అనుకుంటున్నా. నువ్వేమంటావు? ఓకేనా? సరే. అర్జున్ తెలియక ర్యాపిడో నేను వస్తా. దేనికి? ఫోన్ రిపేర్ చేయించుకోవాలి. 10th నుంచి అదే ఫోన్ వాడుతున్నావు రా. ఇప్పుడు మనం బీటెక్ లో ఉన్నాం. నేను గ్యాప్ లో 4-5 వాడినా, నువ్వు ఇంకా అదే పాత ఫోన్ లో కూర్చున్నావు ఏంట్రా? కొత్తగా కొనుక్కోరా. కొంటా కొత్తది కొంటా. ఈసారి రిపేర్ ఆకపోతే ఖచ్చితంగా కొంటా. బ్రో ర్యాపిడో అన్న. బ్రో ఒక్క నిమిషం సైడ్ కాపు. చాలా కలుద్దామని. ఏం లేదా, కొంచెం డబ్బులు అవసరం ఉంది, అందుకే వచ్చాను. చాయ్ తీసుకున్నాం. చాయ్ తాగుతున్నాం ఇప్పుడు. తాగేది ఏదో మూడే అంటాం. తాగేది కొంచెం డబ్బులు అవసరం ఉంది. సో ఎంత కావాలి? ఒక 20K కావాలి. దేనికి 20K? ఇట్లా కోడలిది బర్త్డే ఉంది, కొంచెం ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకో. కోడల్లా ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏ ఒక 20Kలో ఒక కోల్డ్ చైన్ ఇద్దాం. ఇప్పుడు ఎందుకు అప్పు చేసి మరి కోల్డ్ చైన్? వాళ్ళకు కూడా ఉంటుంది కదా కొంచెం. 20K 20K. సరే, మీకు 2-3 డేస్లో సెట్ చేసి మీకు ఫోన్ పే వచ్చాను. సరే. బ్రో ఒక 2 minutes వెయిట్ చేయవా? హలో నాన్న. అరే నాన్న, నువ్వు ఆన్లైన్లో లోన్ తీసావంట. వాళ్ళు నాకు పదే ఫోన్ చేస్తున్నారు రా, లోన్ ఎప్పుడు క్లియర్ చేస్తావు ఏంటి అని. అసలు లోన్తో పని నీకేముందిరా? నీకు డబ్బులు ఏమైనా కావాలంటే నేను ఎప్పటికప్పుడు పంపిస్తున్నాను కదా నాన్న. ఏం కొనాలని చెప్పు అసలు. చెప్పరా, నీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను అడుగు. అలా బయట లోన్లు ఏమైనా ఇప్పటి నుంచి అలవాట్లేదురా. నేను ఒక 2 నిమిషాల్లో కాల్ చేస్తాను నీకు. హలో. బ్రో ఏమైంది? అంత ఓకేనా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో. హలో, నేను రాహుల్ కానీ. అరే నీకు 40K ఇచ్చిండ్రా, నాకు అవి కావాలరా, అవసరం ఉన్నాయి. నువ్వు ఇవ్వకపోతే మీ నాన్నకు చెప్పాల్సి వస్తుంది చూడు. అరే అట్లా కాదురా, నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. ఒక 2-3 డేస్లో సెట్ చేస్తారా? అరే 2-3 డేస్ ఇంతకుముందే అన్నావురా, ఈసారి నాకు ఖచ్చితంగా కావాలి చూడరా. సరేరా. ఏమేం బ్రో? ఏం లేదు బ్రో, ఇట్లానే రోజుకి లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా పోతుంది. హలో మావయ్య. హలో అల్లుడు, ఇప్పుడే నాన్న గురించి చెప్పిండు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? ఇంట్లో వాళ్ళని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు? అసలు నువ్వు ఏం అవుదాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అట్లేం లేదు మావయ్య, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాగా తప్పులు చేసిన బ్రో జీటీ కొనే ప్రాసెస్లో. అయినా ఈ టైంలో కూడా ర్యాపిడో కొడుతున్నా అంటే నువ్వే అర్థం చేసుకో. హలో కుశల్, ఎక్కడున్నావురా? ఇక్కడే టీ షాప్లో. కనపడ్డావురా, వస్తున్నా. సరేరా. ఇక్కడే ఉన్నారా?
మళ్ళీ అవసరానికి మించి వస్తువులను కొంటున్నా బ్రో. ఎందుకు కొంటున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ అంతెందుకు ఇప్పుడు కూడా జీటీ కోసమని కింద మీద పడి తిండి చక్కగా తినక కష్టపడుతున్నా. అందుకే ఎంతలా కష్టపడుతున్నా అంటే ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తున్నా. స్లైస్లో కూడా మనీ డ్రా చేసిన, ఇంట్లో కూడా అడిగిన. అసలు ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ముందు ముందు ఏమవుతానో. హాయ్ రా. దారా కూర్చో. మొబైల్ రిపేర్ అయిపోయిందారా? అయిపోయిందిరా. ర్యాపిడ్ కొట్టాలి కదా, ఈడేం చేస్తున్నావు? లేదురా, ఇందాకే డాడీ కాల్ చేసిండు స్లైస్లో అమౌంట్ గురించి. ఒక్క నిమిషం రా. ఎవరు పెడతాను? అతను నా ఫ్రెండ్ కుశల్ బ్రో. ఓహో, చాలా జాలీగా ఉన్నాడు. వాడు ఎప్పుడు అంతే బ్రో, చాలా హ్యాపీగా ఉంటాడు. వాడు నేను 10th నుంచి చూస్తున్నా. వస్తువుల మీద ఆశ ఉండదు, ఉన్న దానిలో అడ్జస్ట్ అయిపోతాడు. అవసరానికి మించి ఖర్చు పెట్టాడు, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాడు. అయినా బతికితే అలా బతకాలి బ్రో. ఒక 1 minute బ్రో, ఇప్పుడే వస్తా. హలో మామ, అది నిన్ను అడిగిన డబ్బులు ఏమి వద్దులేరా ఇప్పుడు. ఎందుకురా, ఏమైంది? ఏం లేదు, అవసరానికి మించిన డబ్బులు ఖర్చు పెడుతున్నా అనిపిస్తుంది. ఇప్పుడు వద్దులే, తర్వాత చూద్దాం. సరేగా, నీ ఇష్టం ఇక. అరే మామ, నీ ఫోన్ ఇచ్చిన ఐఫోన్ తీసుకోవచ్చు కదరా? అరే ఏందిరా ఈ సడన్ చేంజ్?